నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అయితే ఇది మార్నింగ్ మొత్తం అయితే వీడియో తీయలేదు. నేను చేసిన కొన్ని వర్క్స్లో కొన్ని మాత్రమే షూట్ చేసిన, అదే ఈ వీడియో. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలానే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నిద్రలో వచ్చేసరికి 6:30 అయింది. బయట క్లైమేట్ అయితే ఫుల్ కూల్గా ఉంది. ఇక క్లైమేట్ కూల్ ఉందంటే ఆటోమేటిక్గా బద్ధకం అవుతుంది కదా. అందరికేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ బద్ధకం అవుతుంది. ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా చేయాలన్నా వద్దా అన్నట్టే ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా కదా, ఎడిట్ చేసింది కూడా ఎంత బద్ధకం అవుతుందంటే నా వాయిస్లోనే మీకు అర్థమవుతుంటుంది. ఇక ఆ తర్వాత ఇంటి ముందు అయితే వెట్ క్లాత్తో అయితే తుడిచేసినానండి. ఆ వీడియో అయితే తీయడం మర్చిపోయా. అంటే వీడియో ఆన్లోనే ఉంది అనుకున్నా, కానీ అదే వీడియో ఆన్లో లేదు. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆ తర్వాత ముగ్గు కూడా ముగ్గు వేసేటప్పుడు అయితే ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ముగ్గేసిన. ఈ ముగ్గులు రోజుకు ఒక ముగ్గు వేయాలంటే చాలా కష్టం కదా. నిజంగా చాలా రకాల ముగ్గులు వచ్చిన వాళ్ళైతే చాలా గ్రేట్. ఎందుకంటే రోజుకు ఒక కొత్త రకం ముగ్గు వేయాలి. రోజు ఒకే ముగ్గు వేస్తే అసలు బాగుండదు కదా. ఇక అట్లా ముగ్గులు రన్ అలాంటి వాళ్ళకైతే చాలా కష్టం. ఎందుకంటే వచ్చిన ఒకటి రెండు ముగ్గుల్ని ఎంతకనే వేస్తాం. కొత్త ముగ్గులు చూసి నేర్చుకుందామంటేనేమో బద్ధకం అవుతుంది. అందుకే వచ్చిన ఒకటి రెండు ముగ్గుల్ని అడిదిప్పి ఇడిదిప్పి ఏదో రకంగా అయితే మళ్ళీ ఇంకో రకం ముగ్గు అయితే వేస్తుంటా. ఇలా నేను వింత వింత ముగ్గులు వేసినప్పుడే అనిపిస్తుంది నాలో ఒక వింత కళాకారుడు ఉందని చెప్పి. ఇక కష్టపడి ముగ్గేసిన తర్వాత పసుపు కుంకుమ వేయందే ఆ ముగ్గుకు అందం రాదని నా ఫీలింగ్. అందుకని ఖచ్చితంగా ముగ్గేసిన రోజైతే పసుపు కుంకుమ అయితే ఖచ్చితంగా వేస్తా. నాకు ఎందుకో అది మంచి కళగా అనిపిస్తుంది. ఇక అలా తులసి కోట ముందు కూడా ఒక ముగ్గేసి అక్కడ కూడా సేమ్ పసుపు కుంకుమ వేస్తా. ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇంటి ముందు ఊడ్చిన తర్వాత ఇల్లు కూడా మొత్తం సోఫా మీద ఉన్న కవర్స్ అవన్నీ సెట్ చేసిన తర్వాత ఇల్లు కూడా ఊడ్చేస్తా. ఈరోజైతే ఇల్లు తుడవడం అస్సలు కుదరలేదు. చెప్పాను కదా బద్ధకం అని చెప్పి, ఆ బద్ధకానికి ఇల్లు తుడవడమే ఎక్కువ అన్నట్టు ఫీల్ అయిపోయి ఇల్లు ఒక్కటే ఊడ్చేసిన అనమాట. ఇన్కేస్ మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా మిస్ అయినాయి అనుకోండి, అదైతే మాకు సోఫా కిందనే దొరుకుతాయి. ఎందుకంటే మా దేవా ఉన్నాడు కదా, ఒక్కొక్కటి కిచెన్లో ఇక ఆయనకి అందుబాటులో ఎక్కడ దొరికితే అక్కడ చిన్న వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ సోఫా సెట్ కింద ఇక నాకు కనిపించకుండా ఉన్న ప్లేస్లు అన్నిట్లలో వేస్తూ ఉంటాడు. ఇక అలా నేను ఇల్లు ఉడిచేటప్పుడు మాత్రం బయటపడతా ఉంటాయి, తవ్వకాల్లో బయటపడ్డట్టు. ఇక క్లైమేట్ అయితే కూల్ ఉంది. ఆ వీడియోలో చూపించాను కదా చిన్న క్లిప్. తర్వాత ఇక వంట చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఏది తప్పినా వంట చేయడం అయితే అస్సలు తప్పదు కదా. అవును, ఏం చేస్తాం, తప్పదు. బతకాలంటే తినాలి, తినాలంటే వంట చేయాలి. సింపుల్ లాజిక్. ఇక ఎప్పట్లాగానే ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టి అది నానిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసిన. తర్వాత పాలు కూడా పెడుతున్నా. ఈరోజు కర్రీ అయితే బెండకాయ టమాటా చేద్దామని ఫిక్స్ అయిపోయి బెండకాయలు కూడా కట్ చేయడానికి రెడీ అయిపోతున్నా. ఇంకా ఈరోజు మీరు ఇంట్లో ఏం వంట చేసినారండి? ఇంట్లో స్పెషల్స్ ఏంటి? ఇక నా దృష్టిలో స్పెషల్స్ అంటే మనం ఏం వండితే అదే స్పెషల్. ఇక కూరలు ఎక్కువ తక్కువ వండి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి కొన్ని బెండకాయలతో కూర అయితే చేస్తున్నా. ఇక నా కాన్సెప్ట్ ఏంటంటే కూర తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలని. ఎందుకంటే వేస్ట్ అవుతున్నాయి అసలు ఈ సమ్మర్ వల్ల. మార్నింగ్ వండిన వంటలు ఏ అయినా ఇన్కేస్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టకపోతే ఈవినింగ్ వరకల్లా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక అట్లా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఒకటి రెండు సార్లు ఖరాబ్ అయినాయి. వద్దులే ఇట్లా అని చెప్పి ఎప్పటికప్పుడే చేద్దాం, అందుకప్పుడే రిస్క్ అయితే తీసుకుందామని చెప్పి కొంచెం కొంచెమే వండుతున్నా క్వాంటిటీ. ఇక స్పీడ్గా బెండకాయలు అయితే కట్ చేసిందా. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేద్దామని రెండు తీసుకొచ్చినా, కానీ ఎందుకు నేను చేసే ఆ పాటి కూర కోసం రెండు ఒకటి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఒక్కదాన్నే కట్ చేస్తున్నా.
ఇక అల్లం వెల్లుల్లిపాయలు అయితే నేను ఏ రోజు ఆ రోజే పేస్ట్ చేసుకుంటానండి రోట్లో దంచుకుంటూ. ఎందుకంటే ఒకేసారి పేస్ట్ చేసి పెడితే అది ఎందుకో టేస్ట్ నాకు మంచిగా అనిపించట్లేదు. అందుకన్నట్టు ఇక ఎప్పటికప్పుడే దంచుకొని వేస్తూ ఉంటా. ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను కదా, ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇక్కడ చాకు షార్ప్ లేదా, లేకపోతే ఆనియన్ స్ట్రాంగ్ ఉందా, లేకపోతే నాకు బలం లేదా అనేది. ఎందుకంటే అదంతా గట్టిగా ఉంది కట్ చేస్తుంటే. ఆనియన్ కట్ చేసి ఇక కూర చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. ఆనియన్స్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాతనే నేను అల్లం వెల్లుల్లిపాయలు దంచుతాను. ఎందుకంటే హైలో పెట్టుంచిందంటే ఆనియన్స్ మాడతాయి కాబట్టి. వీడియోలో చూసారు కదా, ఆనియన్స్ అయితే ఏం మాడలేదు. నార్మల్గా వంట చేసేటప్పుడు హ్యాండ్ వాష్ అయితే చాలాసార్లు చేస్తూ ఉంటా. ఎందుకో అలా నాకు బాగా అలవాటు. అట్లా మళ్ళీ చేయి తడిగా ఉంటే అస్సలు నచ్చదు. అందుకని పక్కన ఏదైనా క్లాత్ పెట్టుకొని ఊకే దాన్ని చూడుస్తూ ఉంటా. ఇది ఓసిడీ అయితే కాదు, కాకపోతే అదొక రకమైన పిచ్చి. ఇక కర్రీ ప్రాసెస్ అయితే నార్మల్గా అందరు ఎట్లా బెండకాయ టమాటో వండుతారో నేను కూడా అలానే చేసిన, కాబట్టి దాన్ని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. ఇక ఈ వంట చేయడంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టమాటాలు కట్ చేయడమే. ఎందుకంటే ఈజీగా కట్ అయిపోతున్నాయి కాబట్టి. ఇక టైం అయితే 8:30 అయింది. బయట క్లైమేట్ అయితే ఎంత కూల్ ఉందంటే, కూల్గా ఉండడంతో పాటు వాన కూడా ఫుల్గా వచ్చింది.
నేను ఈ వీడియో తీయడం ఆపేసిన తర్వాత కూడా వాన వచ్చింది. 9కి కూడా ఫుల్ వాన ఉండే. ఇక ఎప్పట్లానే దేవ కోసం కర్రీ సపరేట్గా తీసే ముందు కొద్దిగా కారం వేసి కొంచెం కర్రీ తీసిన తర్వాత మళ్ళీ మాకెంత కారం కావాలనుకుని దాని వరకు మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ కొత్తిమీర కొద్దిగా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మా హస్బెండ్ కోసం బాక్స్ అయితే పెట్టేసిన. ఇక ఇది ఈరోజు వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా చేంజెస్ చేయాలన్నా లేకపోతే కంటెంట్ ఏమైనా మార్చాలని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.